దేవుని మన స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి ఆదికాండం 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఓకే, చాలు. అయితే ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి మనసు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈ విషయం చాలామంది రకరకాలుగా బోధిస్తున్నారు. దేవుని కుమారులు అంటే ఎవరంటే ఈ దేవదూతలని, ఈ దేవదూతలు వచ్చేసి నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. కొంతమందికి అది కాదు, దేవదూతలు దేవుని కుమారులని కాదు, దేవదూతలు ఎప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ నరుల కుమార్తెలు అంటే ఈ ఆదాముకి సేతు వల్ల జన్మించిన వాళ్ళే దేవుని కుమారులని చెప్తూ ఉంటారు. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఏది ఎవరు చెప్పినా, ఎంత పెద్ద బోధకుడు చెప్పినా, ఎంత ప్రసంగికుడు చెప్పినా, ఎంతమంది పెద్ద ప్రవక్తలు చెప్పినా దేవుని వాక్యం ఎలాగుందో లేదో, అందులో ఉన్నవి సరిగ్గా ఉందా లేదో అని దేవుని ఆలోచన ప్రకారంగా, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని వాక్యం ధ్యానించాలి తప్ప ఎవరు పడితే ఏదేదో చెప్పేసి అలాగే సొంత జ్ఞానంతో చెప్పిస్తే అది దేవుని వాక్యం అనిపించదు. అలాగే చెప్తే అనేక మంది మైండ్ స్పాయిల్ చేసిన వారు అవుతారు. అయితే ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు అని మనం జానేద్దాం. ప్రార్థన చేసుకుందాం చిన్నది. మహాపరిశుద్ధుడు అయినా మహాగణుడు అయినా మీ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇగో నాయన మీ బిడ్డనైనా మీ వర్తమానం అందిస్తుండగా వింటున్న ప్రతి ఒక్కనైనా తన హృదయాల్లో మీ వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మీరే నోరు బోరగా వాడుకొని నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పెట్టి ఇచ్చిన పాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆదాముకి 2 పిల్లలు పుడతారు. అందులో ఒకడు కయీను, తర్వాత హేబేలు. అయితే హేబేలు చాలా మంచి భక్తిగా ఉండి దేవునికి ఇష్టమైన బలి అర్పణ చేశాడు. ఆ దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. కయీను యొక్క అర్పణ దేవుడు తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేశారు అంటే హేబేల్ని అర్పణాన్ని అంగీకరించాడని చెప్పేసి కయీనుకి చాలా కోపం వచ్చేసి అసూయపడిపోయి, ఏంటి నా యొక్క అర్పణం దేవుడు అంగీకరించలేదేంటి, నా యొక్క భక్తిని దేవుడు అంగీకరించలేదేంటి, ఆడి భక్తిని దేవుడు అంగీకరించాలి. ఈరోజు కూడా అలాంటి చాలామంది ఉంటారు. ఆ సేవ బాగా అభివృద్ధి చెందేస్తుంది, నా సేవ అభివృద్ధి చెందలేదేంటి అని ఆ బాగా అభివృద్ధి చెందిన సేవకుల మీద అసూయపడిపోతూ ఉంటారు. అది 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 చాలా చెడ్డ స్వభావం అన్నమాట. ఇప్పుడు హేబేలుని దేవుడు అంగీకరించాడు, ఆయన అర్పణ ప్రార్థన అంగీకరించాలని చెప్పి కయీను కోపం వచ్చి అతను మర్డర్ చేసేసాడు అనమాట. చూసారా, చంపేశాడు. చంపిన తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత దేవుడు ఆదాముకి మళ్ళీ పిల్లలు ఇచ్చారు. ఆ రోజుల్లో ఉన్నట్టంటే 2-3 పిల్లలు కాదు, కానీ ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు బతికాడట. కుమారులే కొడుకుల్ని కన్నాడు. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ హేబేలు చచ్చిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 26 నుంచి చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 4వ అధ్యాయం 26. ఆదికాండం 4వ అధ్యాయం 26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారా, కయీను ఏంటిది, షేతుకు కూడా కుమారుడు కలిగాను. అప్పటి నుంచి ఇలా ఏం చేశారంటే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ అయిందండి. అప్పుడు ఈ జనరేషన్ షేతు కూడా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 900 సంవత్సరాలు బతికి కూతుర్ని కన్నాడు. అయితే ఇక్కడ ఈ షేతు యొక్క సంతానంగా జన్మించిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా ప్రకటించబడింది. మీరు ఒక మాట మనం చూస్తే లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 38.
అక్కడేముందంటే చదవండి, అక్కడ వంశవళిని గురించి చెప్పబడింది. ఆదాము కయీను ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరు కొడుకట? ఎవరు కొడుకు? దేవుని కుమారుడు ఆదాము. దేవుని కుమారుడు ఆదాము. కాబట్టి ఆదాము మార్పు చెందిన తర్వాత ఆయన కోసం దేవుడు, ఆయన పాపం చేసిన తర్వాత ఒక గొర్రె పిల్లని బలియాగం ఇచ్చి అతను పాపానికి పరిహారం చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు అనుకోవచ్చు, గొర్రెపిల్ల దేవుడు ఎక్కడంటే బలిచ్చారు అనుకోవచ్చు. కానీ ఆదాము అంజూర పాకులు కట్టుకుంటప్పుడు దేవుడు ఏమన్నారు అంటే దాని ద్వారా అది పరిహారం చెందబడదు. అందుకే చర్మపు చొక్కాలు తీసి ఆదాముకి అవ్వకి ఇచ్చారన్నమాట. అంటే అర్థమేంటి? చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెపిల్ల బలియాగం ద్వారానే అయింది. ఏదైనా రక్తం చెందించకుండా పాపానికి క్షమాపణ లేదు. ఆ తర్వాత ఆదాము దేవుని కుమారుడిగా పరిగణించబడ్డాడు. ఈ ఆదాము నుంచి సేతు జన్మించాడు. సేతు నుంచి ఈ సంతానం అంతా కూడా దేవుని వర్షిప్ చేయడం ప్రారంభించారు. వీళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడ్డారు. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఈ కయీను సంతానం ఎటువంటి వారు అంటే పగ తీర్చుకునే స్వభావం, దేశపూరిత స్వభావం. చదవండి. ఏడంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన కయీని కోపం వస్తే 7 అంతలు ప్రతిదండన. లెమెకు కోసము 77 వచ్చాను. లెమెకు కోపం వచ్చిందంటే ఎంతట? 77 అంతలు. 70 కోపం అంట. గ్రెడ్జ్ అంటే అంత. ఈ కయీను సంతానం అంతా ఇటువంటి విధంగా జన్మించింది. వీళ్ళని నరుల కుమార్తెగా పరిగణించబడ్డారు. అయితే ఇంకా మనం అనేక లేఖనాలు మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయం 18 చదవండి. చదవండి. సమస్తమును దేవుని వల్లైనవి. ఆయన మనలను క్రీస్తుతో కూడా ఆయనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించు. 6వ అధ్యాయం అదేమనగా 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 15 క్రీస్తులకు బలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది? విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తుగా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలిపడి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, తండ్రినై యుందును, మీకు తండ్రిగా ఉంటాను, కుమారులై మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ఎవరితో? సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ మా కొడుకులు కూతురుగా మీరే ఉంటారు నాకు అని దేవుడు చెప్పారు. దేవుని కుమారులు అంటే ఎవరంటే ఈ సేతు సంతానం నుంచి వచ్చినవాడు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారులయ్యుందునని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. ఇక్కడ పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవుని దేవదూతలు దేవుని కుమారులు అని అంటున్నారు కదా. పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను అని దూతలతో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? దేవుడు ఎప్పుడైనా చెప్పారా? నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను అని దూతలతో దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అందుకే ఇక్కడ పౌలు గారు దాని గురించి ఇంకా చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడనియు మరలా రప్పించినప్పుడు దేవుని దూతల యందు ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలట? యేసు ప్రభువుకి నమస్కారం చేయాలంట. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, దేవుని కుమారుడు కనుక. ఇంకా తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే
దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినదని, నీ రాజదండము న్యాయమైందనియు, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని దేశించుట, అందుచేత నీ దేవుడు నీ తోటి వారి అందరికంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించు. చూడు ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దూతలు ఇక్కడ యేసుప్రభుని నీవు నా కుమారుడివి, నేను కని ఉన్నాను అని చెప్పారు. దూతల గురించి ఏం చెప్పారు? దూతల గురించి ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. మరి 5వ అధ్యాయం 7 వచనాలు చూసినట్లయితే ఏంటి? దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను దేవుడు చేశారు. వాయువు అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్స్ అని ఉంది. ఏంటది? వాయువు అనే మాటకి ఇంగ్లీష్లో స్పిరిట్స్ అని ఉంటుంది. దూతల్ని ఆత్మలుగా చేశారు దేవుడు, సేవకుల్ని అగ్నిజ్వాలలుగా చేశాను అంటున్నారు. ఇది దూతలందరూ, దేవదూతలందరూ దేవుడు సృష్టించిన ఆత్మలు. అర్థమైంది కదా? తర్వాత హెబ్రీ 1వ అధ్యాయం 13-14 కూడా వస్తుంది. దూతలను ఎందుకు దేవుడు సృష్టించారంటే అని చెప్పుచున్నాడు. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందువు అని దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా. ఏమన్నాడు? దూతలతో ఎప్పుడైనా చెప్పారా? నీ శత్రువుని నీ పాదపీఠంగా చేయ వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చోమని ఎవరి గురించి చెప్పబడింది ఈ ప్రవచనం? యేసు ప్రభు గురించి చెప్పబడింది. దూతలతో ఎప్పుడైనా చెప్పినా. ఇంకా మీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోయే వారికి, మీరందరూ ఎవరు? రక్షణ పొందే స్వాస్థ్యముగా పరిసరి చేయి వారిగా పంపబడుటకు సేవకులైన ఆత్మలు కాదా? రక్షణ పొందగోరే వారికి పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా? అంటే ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకి దేవదూతలు పరిచర్య చేస్తారు. దేవుడు అందుకే నియమించారు. అయితే దూతలది ఒక ప్రత్యేకమైన సృష్టి. వాళ్ళకి మనుషులు ఈ ఆత్మలు ఎక్కడైనా దూతలకి దూతలకి శరీరాలు ఉండవు. దూతలు పరిచర్య చేయటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు సృష్టించారు. దూతలు పెళ్లి చేసుకున్నారు అనే మాట అది వాక్యానికి వ్యతిరేకమైనది. దేవదూతలకు సేవకులైనటువంటి ఆత్మలు కదా, రక్షణ పొందు వారికి ఏంటిది ఏమన్నాడు? పరిచర్య చేయటానికి పంపబడిన ఆత్మలు కాదా అని అడుగుతున్నాడు. మరి ఇక్కడేం చెప్పాడు? నీవు నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను అని చెప్పి దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా? దూతలతో చెప్పారా అని పౌలు అడుగుతున్నాడు. దూతలతో ఎప్పుడు నీవు నా కుమారుడు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఎవరితో చెప్పారు? దేవుడితో చెప్పారు. రెండోది ఎవరు? మనుషులైన మనతో కూడా దేవుడు చెప్పారు, నువ్వు నా కుమారుడు, మీరు కుమారులు అని. అది ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18లో ఉన్నది. అదేంటండి అక్కడ? యాకోబు 1:18, తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం. మరి చదువు వాక్యం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రత్యేక ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారంగా కనును. సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కనును. ఎవరు కన్నారట? మనల్ని వాక్యం ద్వారా కన్నారు. అప్పుడు మన దేవుడు వాక్యం ద్వారా కన్నారు కాబట్టి మనం దేవుని పిల్లలయ్యాం. మళ్ళీ ఎక్కడుంది? యోహాను సువార్త 1:12 చదువు చెప్తున్నాను. తను ఎందరు అంగీకరించనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. సరే, ఇక్కడ ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, పాత నిబంధనల గ్రంథంలో పరిశుద్ధులు కానీ కొత్త నిబంధనల గ్రంథంలో పరిశుద్ధులు కానీ దేవుని వాక్యానుసారంగా జీవించే వారందరూ దేవుని యొక్క పిల్లలుగా పరిగణించబడ్డారు. పాత నిబంధనల గ్రంథంలో ఆదాము 900 సంవత్సరాల బట్టి కొడుకులు కూతుళ్ళు కన్నాడు. తర్వాత సేతు దగ్గర నుంచి మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేసి వీళ్ళు దేవుని బిడ్డలుగా పరిగణించబడ్డారు. మరి కయ్యను చూసినప్పుడు వారి సంతానంలో కూడా దేవుడు వారికి కూడా 900 ఎలా బయటికి కొడుకులు కూతుళ్ళు కన్నారు. అలాగే జనాభా విస్తరించింది. నోవహు కాలం వచ్చేసరికి ఆ జనాభా చాలా విస్తరించింది. అక్కడ ఏమైపోయింది? నోవహు కాలంలోనూ ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని నరుల కుమార్తెలట చక్కగా ఉన్నారని చూసి పెళ్లి చేసుకున్నారంట. అంటే దేవుని కుమారులు అంటే పడిపోయిన దేవతలు అంటారు. పడిపోయిన దేవతలు దెయ్యాలు అవుతారు, కానీ దేవుని కుమారులు ఎలాగవుతారు? అయినా దేవదూతలు ఆత్మలే కానీ వాళ్ళకి మనుషుల్లాగా శరీరం ఉండదు. దాని గురించి మనం ఇక్కడ లూకా సువార్త 3వ అధ్యాయం చదవండి. ఇక్కడ లూకా సువార్త మత్తయి సువార్త
22 అధ్యాయం మత్తయి సువార్త 22 అధ్యాయం 25 నుంచి 30 వరకు చదవండి. మాలో 7 సహోదరులుండరి. మొదటి వాడు పెండ్లు చేసుకొని చనిపోవును. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడును అతని భార్యను తీసుకొనును. 2వ వాడును 3వ వాడును 7వ వాడు వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది. అందరూ వెనక ఆ స్త్రీయు చనిపోవును. పునరుత్థానమందు ఆ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండును కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములు కాని దేవుని శక్తిని కాని ఎరగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును లేఖనాలు గాని దేవుని శక్తిని గాని ఎరగక పొరపాటు చేస్తున్నారు. ఆ రోజుల్లో శాస్త్రులు పొరపాటు చేశారు, పరిచయులు పొరపాటుగా అర్థం చేసుకున్నారు, సద్దుకాయలు కూడా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఈ సద్దుకాయల క్యారెక్టర్ ఏంటంటే పునరుత్థానం నమ్మరు, ఆత్మ ఉన్నదని నమ్మరు. అది వీళ్ళు అడిగారు అనమాట. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక చట్టం ఉంది. ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఆయన భార్య అతని భర్త కానీ చనిపోతే వెంటనే అతని యొక్క తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి మళ్ళీ సంతానంగా ఉండి ఆమెకు భర్తగా ఉండాలని పెళ్లి చేశారు. అలాగే ఈ చదువుకాయలు ఏమి అడిగారు తెలుసా? పునరుత్థానం నమ్మరు కదా. వీళ్ళు ఏమడిగారంటే 7 అన్నదమ్ములు ఉన్నారు అతనికి. అయితే ఒక అన్నదమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, అతను కూడా కొంతకాలానికి చచ్చిపోయాడు. 2వ మళ్ళీ అతను మరి వాక్య ప్రకారంగా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అతను కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత 3వ వాడు చనిపోయాడు, 4వ వాడు, 7 కూడా అలాగే చచ్చిపోయారు కదా. అది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పునరుత్థానం. బైబిల్ ఏం చెప్తుంది? పునరుత్థానం ప్రతి మానవుడికి ఉన్నది. చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా పునరుత్థానం ఉంది. అయితే ఈ పునరుత్థానంలో ఈ 7 ఎవరికి భారీగా ఉంటుందని అడిగారు. మరి వీళ్ళందరూ బతికేశారు కదా, ఆవిడ కూడా చచ్చిపోయింది, బతికేసింది. ఆ తర్వాత 7 అన్నదమ్ములు పెళ్లి చేసుకుని చచ్చిపోయారు కదా. పునరుత్థానంలో 7 ఆవిడ భారీగా ఉంటుందా, లేకపోతే ఒకరికే భారీగా ఉంటుంది అంటే యేసుప్రభు ఏం చెప్పారంటే, లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ తెలుసుకోకుండా మీరు పొరపాటు చేస్తున్నారు. పునరుత్థానానికి అర్హతగా పొందిన వారందరూ కూడా పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఎవరా వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. పరలోకంలో దూతల్లాగా ఉంటారట. ఎలా ఉంటారు? పరలోకంలో దూతలు ఎలాగైతే పెళ్లిళ్ళు పెటాకులు ఉండకుండా వాళ్ళు దూతలుగా దేవుని ఆరాధన చేస్తూ దేవుని యొక్క సేవకులకి దేవుని బిడ్డలకి పరిచయం చేస్తారు. ఆ పరలోక రాజ్యంలో దూతలకి పెళ్ళిళ్ళు ఉండవు. అలాగే పునరుత్థానం పొందిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు ఉండవు. అక్కడ దేవదూతల్లో ఉంటారన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవదూతలకి శరీరాలు ఉండవు, పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇప్పుడు పెద్ద రాంగ్ డాక్టర్ ఏంటంటే అబద్ధ బోధ. దూతలట నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారట. అది అంత పెద్ద అబద్ధమో చూడండి. దూతలని ఆత్మలే కానీ వారికి శరీరాలు ఉండవు. రైతులు అలాగే ఇప్పుడు చచ్చిపోయినటువంటి వారికి ఏదో ఒక విధమైన శరీరం ఉంటుంది. ఇప్పుడు మనం లూకా సువార్తలో చూసినట్లయితే ఆ ధనవంతులు లాజరస్ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు, పేదవాడు లాజరు పరదేశికి వెళ్ళాడు. పరదేశంలో ఈయన ఆనందిస్తున్నాడు, నరకంలో ఎవడన్నా ఇతను ఆనందిస్తున్నాడు. అయితే వీడికి దాహం వేస్తుందట. ఎక్కడ? చచ్చిపోయిన ఆత్మలో దాహం వేస్తుందా? వేస్తుంది. ఏమంటాడు? పరదేశంలో చూసి, తండ్రి అబ్రహామ, నేను దాహంతో అల్లాడిపోతున్నాను, ఒక నీటి చుక్క నా నాలుగు పంపించాను అంటున్నాడు. అంటే చచ్చిపోయాడు కానీ ఆత్మకి దాహం వేస్తుంది. తర్వాత చచ్చిపోయినా సరే అతనికి ఏం కలుగుతుందట? స్పర్శ ఉన్నది. ఏదో అతనికి ఈ దేహం లేకపోయినా, పునరుత్థాన దేహంలో లేకపోయినా ఈ ఆత్మ కూడా ఏదో ఒక దేహం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. వాడికి ఏంటి? నేను ఈ అగ్గిలో కాలిపోతున్నాను అంటున్నాడు, ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇంకా రిమెంబర్, అతనికి మెమొరీ పవర్ కూడా ఉన్నది. నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలం లేకుండా ఎవడో వచ్చి సువార్త చెప్పని అడుగుతున్నాడు. వాళ్ళు కూడా ఇలాంటి నాలాగా ఈ పాతాళానికి వెళ్ళి అగ్గిజ్వాలలో కాలిపోకుండా వాళ్ళకి సువార్త చెప్పని అడుగుతున్నాడు. అప్పుడు చనిపోయినటువంటి ఆత్మలే కానీ కంటికి కనబడవు కదా. దేవదూతలు చుట్టూ ఉంటారు, వాళ్ళు కంటికి కనబడరు. చూడండి కీర్తన 34:7 అక్కడ ఏముంది? దేవదూతలు ఎలా హెల్ప్ చేస్తారు మనకి? ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ. The angel of the Lord encampeth round about them that fear him,
and deliver them. Oh, taste and see that the Lord is good. Blessed is the man that trusteth in him. ఇందులో దేవదూతలు ఎలా సహాయం చేస్తారు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతలు కాపలా ఉండి వారిని రక్షించును. దూతలు కాపలా ఉంటారట, నీకు బాడీ గార్డ్ గానే. రీజను ఒక్కొక్క సందర్భంలో ఏం జరిగిందంటే, హిజ్కియా రాజు కాలంలో మనం యెషయా గ్రంథంలో చూస్తే హిజ్కియా రాజు అతను ఒక మంచి దేవుని బిడ్డ అని ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ శత్రు రాజు ఏమవుతాడు, 185,000 మంది సైన్యంతో ఇతని మీదకి యుద్ధానికి వస్తాడు. ఎవరి మీదకి? హిజ్కియా మీద యుద్ధానికి వస్తే ఈ హిజ్కియా రాజు ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడా మమ్మల్ని రక్షించిన ఆయన, 185,000 మంది సైన్యంతో ఆ సెంచురీ రాజు వచ్చాడు మా మీద యుద్ధానికంటే ఆవిడ ఏం చెప్తాడు, ఏంటది, దేవుడు ఒక దేవదూతను పంపిస్తే 185,000 సైన్యాన్ని దేవదూత చంపి పారేస్తాడు. అంత బలంగా ఉంటారు దేవదూతలు, అంత బలిష్టంగా ఉంటారు. ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేవదూత 72 అడుగులు ఉంటాడు, 6 నళ్ళు కుమార్ చేసుకున్నాడు. 72 అడుగులు అంటే అంత ఎల్ఐసి బిల్డింగ్ అనుకుంటారా? ఉంటారా? అంత పెద్ద మనిషి అంటే 6 అడుగుల అమ్మాయిని చేసుకుంటాడా? ఏం బుద్ధి ఉందా చెప్పడానికి? కాబట్టి ఇది వాక్యాంశం క్రమం కాదు. మనుషుల్లోనే దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని ఫాలో అయ్యేవారు దేవుని బిడ్డలు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 1 యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం 7 నుంచి చదవండి, 6 నుంచి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా నీతిని జరిగించే ప్రతి ఒక్కరు నీతిమంతుడును. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపము చేయవాడు అపవాది సంబంధం, సైతాన్ సంబంధం. నీతిమంతుడిగా జీవించిన వాడు దేవుని సంబంధం. ఇంకా చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. అపవాది క్రియలు లయపరచడానికే, నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. అంటే సైతాన్ క్రియలు లయపరచడానికి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడును ఆయన బేజం నిలిచిన గనుక వాడు పాపం చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. చూసారా, నీతిని జరిగించని ప్రతివాడు, వాక్యానుసారంగా క్రమంగా జీవించిన ప్రతివాడు దేవుని సంబంధాలు కాదు. కాబట్టి కయీను ఏం చేశాడు, తన సహోదరుని చంపెను, వాడు నరహత్య చేశాడు. ఎందుకంటే కయీను దుష్టిని సంబంధే తన సహోదరుని చంపాడు. ఎందుకంటే తన సహోదరుని క్రియలు బాగున్నాయి, నీతి క్రియలని, వీడి క్రియలు చెడ్డ క్రియలను చంపేశాడట. వీడు అసూయ చూడండి ప్రజలు. అందుకే ఇక్కడ దేవుని కుమారులు, దేవుని యొక్క కుమారులు, నరులు కుమార్తెలు అంటే అర్థం ఏంటంటే, మనుషులే కొంతమంది వాక్యానుసారంగా క్రమంగా పాత నిబంధన గ్రంథంలో నడిచిన వాళ్ళందరూ దేవుని కుమారులుగా అనబడ్డారు. దేవుని వాక్యానికి తిరగబాటు చేసినటువంటి కయీను లాంటి ఆ సంతానం అంతా కూడా నరులు కుమార్తెలుగా పరిగణించబడ్డారు. మనం చూస్తున్నాం, అనేక మంది మారు మనసులైన స్త్రీలను పెళ్లి చేసుకొని రాజులు ఎలా పాడైపోయారు. ఆహాబు రాజు ఏం చేశాడు, ఇజ్రాయేల్ యొక్క రాజే, కానీ సీదోను రాజు యొక్క కూతురైనటువంటి యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజబెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇజ్రాయేల్ దేశానికి శాపం వచ్చింది. ఇదిలో అంత భయంకరం చూడండి. ఒకనొక సందర్భంలో నాబోతు అనే ద్రాక్ష తోట, ఇది నాకు కావాలంటే నాబోతు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈ ముఖం మార్చుకొని పడుకున్నాడు. యెజబెల్ వచ్చి ఏంటి రాజా, ఎందుకు అలా ముఖం మార్చుకొని పడుకున్నామంటే, చూడు నా తోట ద్రాక్ష తోట నాకు ఇవ్వలేదు ఎవరు, ఈ నాబోతు అని చెప్తే యెజబెల్ అంటే, అదేంటి రాజా, నువ్వు రాజు కదా, నాకు అప్పచెప్పాను. 10 మంది అబద్ధ సాక్షులు పెట్టేసి ఏం చేసింది, దేవునికి రాజుకి ద్రోహం చేసి ఇతను దూషించాడని నిందల మోపి రాజుతో కూడా చంపించేసింది. ఆ ద్రాక్ష తోట ఇతను తీసుకుంటూ ఉంటే ఏం చేశాడు, వెంటనే ఎలియా ప్రవక్త వచ్చాడు అన్నమాట. వచ్చి ఏం చేశాడు, నాబోతు ద్రాక్షరసం, నీ భార్య మాటలు విని నాబోతు ద్రాక్షరసం ద్రాక్ష తోట తీసుకోవడానికి నువ్వు చంపించేశావు కదా, నాబోతు రక్తం కుక్కలు అక్కడ నాకై, నీ రక్తం కుక్కలు అక్కడే నాకుతాయి.
నీ కుటుంబంలో నీ కుమారులు చనిపోయిన తర్వాత ఆ మాంసం కూడా కుక్కలు తింటే ఎవడో పాతి పెట్టాడు. ఈ భార్య యెజబెల్ యొక్క మాంసం కుక్కలు తింటాయని ఒక గొప్ప శాపం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ శాపం ఎవరు తెచ్చారు? స్త్రీ వారు వచ్చింది. సొలొమోను చాలా గొప్ప రాజే, కానీ ఆయన చాలా మంచి రాజు, జ్ఞానవంతుడైన రాజు, అభిషిక్తుడైన రాజు. కానీ సొలొమోను కూడా ఈ యొక్క అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళందరూ ఇతర మైండ్ కూడా పాడు చేసేసి బ్యాక్ సైడింగ్ అయిపోయినట్టు చేశారు. అలాగే సంసోను కూడా మంచి అభిషిక్తుడు, గొప్ప బలవంతుడు, ఇజ్రాయేల్ని కాపాడడానికి దేవుడు అపాయింట్ చేసుకుంటే దెలాయిలా ద్వారా మాయలో పడిపోయి అతను ఏం చేశాడు? తన అభిషేకం కోల్పోయాడు, తన యొక్క రక్షణ కోల్పోయాడు, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. మొత్తం చాలా భయంకరం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏం చేశారు? దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి వీళ్ళందరూ కలిపి నరుల కుమార్తెలు పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ మళ్ళీ పాపం అనేది బాగా, అంటే ఈ లక్షణాలు గైకోడి మళ్ళీ ఆ విగ్రహాధన చేస్తూ భయంకరమైన పాపంలో జీవించడం వల్ల ఈ జనరేషన్ అంతటి మీదకి జలప్రళయం వచ్చేసింది. మనం చూస్తున్నాం. ఆదాం మొదలుకొని నోవహు వరకు కూడా అక్కడ దేవుని కుమారులు ఉండేవారు, కానీ ఈ దేవుని కుమారులైన మనుషులే పాపం చేసిన కారణాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారు? నోవహు కాలం వచ్చేసరికి అనే జలప్రళయానికి కారణమైపోయింది. ఎందుకంటే పాపం విస్తరించిపోయింది. ఆ నెఫీలీలని పుట్టారు. ఈ నెఫీలీలు హెవీ పర్సనాలిటీతో ఉంటారు. గొలియాతు కూడా చాలా బలవంతుడు. ఇదంటే వీళ్ళందరూ కూడా ఈ దేవదూతల పిల్లలట. నెఫీలీలు మనుషుల పిల్లలే. ఒకనొక సందర్భంలో ఇజ్రాయేల్ నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు అయ్యి బాబు వాళ్ళ దగ్గర మేము మిడతల్లో ఉన్నామండి. మిడతలు అంటే అర్థమేంటి? మిడత అంటే ఎంత ఉంటుంది కదా, మిడత అంటే ఎంత ఉన్నారా ఇజ్రాయేల్ ప్రజలు? ఎంత కాదు కదా. ఇప్పుడు మనం అయినా సరే ఒక 7 అడుగులు 8 అడుగులు మనిషి పక్కన మనం నిలబడితే మనం కూడా మిడతలా కనబడతాం. అంటే మిడతలు అంత ఉండం మామూలుగా చెప్పాడు అక్కడ. అంతే తప్ప వీళ్ళు హెవీ పర్సనాలిటీతో ఉన్నారు కదా. వీళ్ళు దేవదూతల పిల్లలు అనేసి ఒక అబద్ధం డాక్టరీన్ వచ్చింది. కాబట్టి ఇది వాక్యానుసారంగా ఇది ఎంత మాత్రం కూడా. దేవదూతలు ఎవరు? ఆత్మలై ఉన్నారు. ఆత్మలకి శరీరం ఉండదు. కాబట్టి మనుషులకే శరీరం ఉంటుంది. మనుషులకే పెళ్లి చేసుకోవడం, సంతానం ఉత్పత్తి చేయడం మనుషులే చెప్తుంది. అప్పుడు నోవకాలంలో జలప్రయాణానికి కారణం ఏంటంటే అనేక మంది ఇంకా మొత్తం ఆ రోజుల్లో పుట్టినటువంటి కోట్ల మంది జనరేషన్ అంతా కూడా జలప్రయాణంతో తుడిచిపెట్టిపోయారు. ఒక్క నోవహు మాత్రమే, అంటే నోవహు, అతని భార్య, అతని 3 కొడుకులు 3 కోడలు మాత్రమే వాళ్ళు ఆ వాడని కట్టుకొని దేవుడు గైడెన్స్ ప్రకారం వాడని కట్టుకొని అందులోకి వచ్చి రక్షించబట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు, కానీ నరులే దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు దేవుడే అన్నారు. ఏమని? నా కుమారులు అన్నారు, దేవుని కుమారుడు. మరి ఇక్కడే మనం చూస్తాం, ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని చెప్పారు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పాము. ఏంటి రాసింది అక్కడ? నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నానని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పారా? దేవుడు చెప్పలేదు కదా అని పౌలు గారే చెప్తున్నారు. కాబట్టి మనం వాక్యానుసారంగా క్రమంగా చూడాలి తప్ప నోటికి ఏదో వస్తే చెప్పేయడం. ఇరుగుడు ఏమైనా చెప్తే సభా అంటాడు ఒకడు. నాతో సభా ఆర్గ్యుమెంట్ చేయండి. నేను పట్టిన కుందేలకు 4 కాళ్ళు ఉంటాయి, 3 కాళ్ళు ఉంటాయి. నీలాంటి మూర్ఖుడితో నేను ఆర్గ్యుమెంట్ చేయండి అని వెళ్ళిపోయి అనుకో, చూసారా ఓడిపోయి పారిపోయాడు. నాతో ఆర్గ్యుమెంట్ చేయలేడు అంటాడు. ఈ రోజుల్లో ఇలాగే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాయి. వాక్యానుసారంగా ఆలోచించకుండా, వాక్యానుసారంగా చెప్పకుండా, స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనుషులు మన వాక్యానికి వ్యతిరేకమైన భావాలు ఉత్పత్తి చేసి మనుషుల హృదయాల్లో విషభేదాలు నాడుతూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండని, అలాగే మీలోను కూడా అబద్ధ బోధకులు ఉంటారని చెప్పారు దేవుడు. అందుకని వాక్యానుసారంగా వాక్యంలో అలా ఉందా లేదా అని గమనించాలి. మనం చూడాలి. ఎక్కడైనా సరే దేవదూతలు అంటే ఇక్కడ మన సైంటిస్టులు ఈ హబుల్ ఫస్ట్ టెలిస్కోప్ను అక్కడ పంపించి నాసా సైంటిస్టులు ఒక మీదకి పంపిస్తే అక్కడ ఒక ఫోటో తీసిందట. తగదగా మెరుగుతున్న పట్టణం కనబడిందట. అందులో అక్కడ దేవదూతలు 600 నుంచి 700 కిలోమీటర్ల స్పీడ్తో ఎగురుతున్నారంట. ఒక్కొక్క దేవదూత ఎత్తు వాళ్ళు చెప్పారు ఎంత ఎత్తు ఉంటారు, 45 అడుగులు ఉంటారని చెప్పాడు. ఇప్పుడు అంత ఎత్తుగల శక్తివంతమైన దేవదూతలు, ఒక దేవదూత 1,80,000 మంది సైన్యాన్ని ఒక్క దెబ్బతో చంపి పారేశారు. అంత పెద్ద దేవదూతలు దేవుడు సృష్టించారు. మరి వాళ్ళు పుట్టించిన దేవుడు అంత శక్తివంతుడు. చూసారా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పారు లేదు దేవుడు.
కాబట్టి నరులను ఒక ప్రత్యేకంగా దేవుడు సృష్టించారు. దేవదూతలు ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు సృష్టించారు. సరే, ఎవరికి? మానవులు తాను సృష్టించిన తన బిడ్డలకు సేవ చేయమని సృష్టించారు. దేవదూతలు సాయం చేశారు కదా అనేక చోట్ల. మన బైబిల్ పేతురు ఒకసారి పడుకున్నాడు, అతన్ని వాక్యం చెప్పాడని జైల్లో పెట్టేశాడు. జైలు పెడితే దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చాడు అనమాట. వచ్చి పేతురు పడుకున్నాడు, లేవు అన్నాడు. పేతురు లేచాడు, కళ్ళు నిలుపుకొని లేచాడు. లేచి ఏం చేశాడు? బయటికి పోదాం అన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. పేతురు ఏమనుకున్నాడట, మంచి కళ వచ్చింది, మంచి ఎవరో కళ్ళకు వచ్చారు, మంచి దేవదూత కళ్ళ అనుకుంటున్నాడు పేతురు. అలా 7 గేట్లు దాటిన తర్వాత బయటికి తీసుకొచ్చి వెళ్ళిపో అని చెప్పి దేవదూత మాయైపోయాడు. అలాగే దేవదూతలు సహాయం చేస్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే ఇక్కడ మనం చూసాం కదా, దేవుడు ఇది కీర్తన, ఆయన భయభక్తులు గల వారికి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉండి వారిని రక్షిస్తారు. అనేక సార్లు దేవదూతలు తన బిడ్డలకి దేవుడు కాపుదలుగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. వీరు దేవుని బిడ్డలకు సాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశారు. కొన్నేళ్ళు ఒకసారి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చి, కొన్నేళ్ళు నీ చాలా భక్తుడివి, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాయి, కానీ నువ్వు రక్షణ పొందడానికి యొప్పేకి మనుషులను పంపించి అక్కడ పేతురు అనే మాటలు సీమోను ఉంటాడు, అతను పిలిపించుకొని మీ ఇంట్లో ప్రార్థన మీటింగ్ పెట్టి వాక్యం విని మీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాగే దేవదూతలు హెల్ప్ చేస్తూ ఉంటారు. దేవుడు పంపించిన వర్తమానం చెప్తారు. దేవుడు గాబ్రియల్ని పంపించారు మరియమ్మ దగ్గరికి. ఎందుకు? యేసు ప్రభువు జన్మిస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పమని మరియమ్మ గారి దగ్గరికి చెప్పారు. కాబట్టి దేవదూతలు వార్తాహరులు, దేవదూతలు సమయాల్లో హెల్ప్ చేస్తారు. ఒక్కొక్క సమయంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొత్తుతారు కూడా. ఏ రోజు ఏం చేశాడు? ఏదో వాక్యం చెప్పాడు, ఇది దేవుని వర్తమానం అంటే దేవుని మహింపరచలేదు. ఆడు గొప్పగా ఉప్పొంగిపోతున్నాడు. అప్పుడు దేవదూత ఒక్క మొత్తితే పురుగులు పడి చచ్చిపోయాడు ఆన్ స్పాట్లో. కాబట్టి దేవదూతలు దేవుని బిడ్డలకి సాయం చేయడానికి నియమించారు. కానీ ఇక్కడ ఈ లోకంలో నరుల్ని పెళ్లి చేసుకోవడం ఇదంతా కూడా అది రాంగ్ డాక్టర్. అందుకే చెప్పారు యోధ రాసిన పత్రికలో కూడా ఏముంది అక్కడ? యోధ రాసిన పత్రికలో కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకంలో కటిక చీకటి బిలంలో బంధించారని యోధ చెప్తున్నాడు. దేవదూతలు ఏంటి పాపం చేశారు? వాళ్ళకి ఆత్మలే కానీ ఇస్తే మామూలు ఇది కాదు. వాళ్ళు ఏం పాపం చేశాడు? గర్వం. లూసిఫర్ ఏం పాపం చేశాడు? నేను మహోన్నతిని సింహాసనానికి కంటే ఎత్తుగా హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద అంతగా హెచ్చించుకుంటాను, ఆ సింహాసనం అంటే దేవుని సింహాసనం మీద కూర్చుంటాను గర్భించు దేవుడు అక్కడ ఒక తన్ని కింద తగిలేశాడు సైతానికి. ఆడి పాపం. ఆడితో పాటు ఎంతోమంది దేవదూతలు ఆడితో పాటు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళందరూ భూమి పడి దెయ్యాలుగా పరిగణించబడి ఈరోజు అనేక మంది ప్రజల మనసులన్నీ పాడు చేస్తూ తిరుగుతూ ఉంటాయి. ఇది పడిపోయిన దేవతలు, అవి దెయ్యాలే కానీ దేవదూతలు కాదు. ఇది పడిపోయిన దేవదూతలుగా నరులకు మాత్రం పెళ్లి చేసుకున్నామని చెప్తారు. ఏమి అది వాక్యానుసారం అమ్మాయిని బోధ కాదు కదా, వాక్యానికి ఆధారం లేనటువంటి బోధలు. అందుకనే మనం జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా అన్నీ కూడా చూసుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తూ వాక్యానుసారంగా దేవునికి ఎలాగైతే మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారో ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తుంది. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, కృపలకు పాత్రుడా, మహాగణుడా నాయన వారి తండ్రి, దేవుని కుమారులు ఎవరు, నరులు కుమారులు ఎవరనే విషయాన్ని ప్రభు మీరు నాయన మీ ప్రియ బిడ్డల ద్వారా తండ్రి మాట్లాడించారు ప్రభు. వింటున్న యొక్క ప్రతి హృదయంలో మీ వాక్య సత్యభావాన్ని తిరిగి తండ్రి వాటి ప్రకారంగా చేయడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మీ వాక్యంలో నాయన ఏదైతే ఉందో దాని ప్రకారంగా నడుచుకుని వారిగా ప్రతి ఒక్కరిని మన యేసయ్య నామములు పెట్టి ఇచ్చిన పాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.